ఓం నమో నారాయణాయ. మహాకవి బమ్మెరాపోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతము దశమ స్కందంలో ఉన్నాము. జరాసంధుడు శ్రీకృష్ణ బలరాములతో యుద్ధానికి వచ్చాడు. ఆ సంఘటన మనం చూస్తున్నాము. ధ్యాన మంత్రము: ఓ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. బలరామకృష్ణులు ఆ సమయంలో తీక్షణ స్వభావం కలవారై, దృఢమైన కవచాలు, విండ్లు, బాణములు కలవారై, రథానుచరులై, మదించిన ఏనుగులు, గుర్రములు మొదలైన వానితో వీరబడులు తోడ్పడగా మిక్కిలి భయంకరులై యుద్ధానికి బయలుదేరారు. ఈ విధంగా యుద్ధానికి సిద్ధపడి పట్టణం నుండి బయలుదేరారు. శ్రీకృష్ణుడు తన శంఖమును ఏ విధంగా పూరించాడో ఇక్కడ తెలుపుచున్నారు. గంభీరమైన ధ్వని చేత, కఠినత్వమనేడి మహిమ చేత బ్రహ్మాండమందలి ప్రాణుల యొక్క మనస్సులను కలత పెట్టేదిగా, కృతార్థమైనది, దేవతల చేత మునుల చేత గౌరవింపతగినది, భక్తులైన రాజులను సంతోషపెట్టేది, చెడ్డ నడవడిగల రాజులకు దుఃఖాన్ని కలుగజేయినది అయిన పాంచజన్యం అనబడే శంఖాన్ని శత్రువులు భయపడి చెలించినట్లుగా పూరించాడు. ఏనుగులను కూడా భయపెట్టగలిగిన గంభీరమైన కృష్ణుని శంఖధ్వనిని విని యుద్ధభూమి అందున్న జరాసంధుని సైన్యమంతయు దిగులుతో మిక్కిలి చెలించింది. అప్పుడు జరాసంధుడు కృష్ణునితో ఇలా అన్నాడు: ఓ గోపాల, ఇవి మత్త గజములు, బెదిరించి తరిమేందుకు ఆలమందలు కావు. ఇవి శ్రేష్టములైన గుర్రాల సకిలింతలు, అంతేకాని చెవులు నిక్కించుకొని వినేందుకు ఆవుల అంబారావాలు కాదు. ఇక్కడున్నవి ఉన్నతమైన రథాలు కాని కాలిచేత తన్నబడే పాత బండ్లు కావు. ఈ రణరంగమున ఉన్నది యమునితో సమానమైన శత్రు సమూహమే కాని కాలక్షేప కబుర్లు చెప్పుకునే గొల్లవారి గుంపు కాదు. తేలికగా చల్లార్చే కాలిచిచ్చు ఇక్కడ ఉండదు. తీవ్రమైన బాణాగ్నియే ఉంటుంది. మురిసిపోతూ తిరగడానికి ఇది బృందావనం కాదు. ఇది సేనావాహినితో కూడిన కథన రంగం. నర్తించేందుకు ఇది దారుణ యుద్ధభూమి, యమునా తీరం కాదు. గొల్లవాడివి నీకెందుకు ఈ యుద్ధం? చాలించి పొమ్ము. ఓ గోపకుమార, ఒక ఆడుదానిని, ఒక కొంగను, ఒక గాడిదను చంపి 2 మద్ది చెట్లను విరుగత్రోసి కొండనొక దాన్ని చేతపట్టి గాలిని బంధించానని చెప్పడం కాదు. ఇప్పుడు ఇక్కడ నిన్ను ఎదిరించేది ప్రళయాగ్ని వలె ఆర్పరానిదై, నీకు భరింప శక్యం కానిదై వచ్చే నా బాణాల దెబ్బలే కానీ వేరు కాదు. నా దుర్భర బాణహతికి నువ్వెట్లా తట్టుకొని ప్రాణాలతో ఉండగలవు? అంతేకాదు, ఓ కృష్ణ, నీవు ఇంపుగా వినేందుకు ఇవి గొల్లపడుచుల వీణానాదాలు కావు. నీ చెవులను చిల్లులపరిచే అల్లెత్రాటి మోతలు. ఆనందంగా తడిసేందుకు గోప స్త్రీలు చల్లే నీటి దారలు కావు. బాణాల వాన. ఇక్కడ ఉండేది వాడి అయినా కత్తి వేటులే కాని గోపాంగనల క్రీకంటి చూపులు కావు. వజ్రాంగనల తామ్రల వంటి చేతి స్పర్శలు ఉండవు. పిడికిడి పోట్లు మాత్రమే ఉంటాయి. ఇది రేపల్లె వలె ఉంటుందని అనుకుంటున్నావేమో. ఇది రాజులనే కరకు ముసళ్లతో నిండిన సేనా సముద్రం. నేడు ఈ మహా సముద్రము పెళ్ళుబికి నిన్ను దీవిని ముంచివేసినట్లుగా ముంచెత్తుతుంది. ఇలా పలుకుతున్న జరాసంధునితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ మాగధుడా, లేనిపోని పంతపు మాటలు ఎందుకు? నీవు మునుపు కొందరు రాజులను జయించావని చెబుతున్నారు. అది చాలదా? ఇంకా డంబాలు పలకడం శూరత్వం అవుతుందా? వట్టి మాటలతోనే నీకు జయం కలగదు. ఊరికే మాట్లాడకు. నిన్నే కాదు, ప్రళయకాలంలోని భయంకరమైన అగ్ని కూడా అరిస్తాను, విజయాన్ని వరిస్తాను. ఓ రాజా, నన్ను గోపాలుడవని అన్నావు. దీనివలన నాకు వచ్చే లోటు ఏమీ లేదు. గోపాలుడా, మహిపాలుడా అనే తేడా నీకే తెలిసి వస్తుంది అని కృష్ణుడు అన్నందుకు అధిక రోషంతో జరాసంధుడు ఇట్లా అన్నాడు: ఓ కృష్ణ, నీవు పసివాడవు. నాతో పోరాడేందుకు మీ అన్న అయిన బలరాముణ్ణి పంపించు. గోపబాలుడితో మగధ రాజ్యాధిపతి యుద్ధం చేశాడని లోకులు మాట్లాడుకుంటే మేము సిగ్గుతో తలదించుకోవలసి వస్తుంది. దివ్యమైన బాణాలు గల మాతో పోరాడి గెలవడం నీ వల్ల కాదు. చాలు, అవతలికి వెళ్ళు అనగా కృష్ణుడు ఇట్లా అన్నాడు: ఓ జరాసంధ, శూరులకు వారు తమ పరాక్రమాన్ని చూపుతారు, కానీ
నీలాగా ఊరికే పొగడుకోరు. నీకు పౌరుషం ఉంటే ప్రదర్శించు, పనికి మాలిన మాటలు చెప్పకు. ఆ మాటలకు జరాసంధుడికి ఆగ్రహం వచ్చింది. మబ్బు చేత సూర్యుణ్ణి, దుమ్ము చేత అగ్నిని, వాయువు కప్పే విధంగా ఆ రాక్షసుడు భూమిని కాపాడుటకై సంచరించి స్వభావం కలవారు, శత్రువులైన రాజులను భంగపెట్టువారు, దేవతలకు అలంకారమైన వారు, మిక్కిలి నిలుకడ అయిన గెలుపును పొందునట్టి స్వభావం కలవారు అయిన రామకృష్ణులను సేనా సమూహం చేత చుట్టుముట్టాడు. ఆ సమయంలో గుర్రముల సకిలింతలు, గజముల ఘీంకారాలు, రథచక్ర ధ్వనులు, వింటినారి చప్పుళ్ళు, అంతకంతకు పెరుగుతున్న గదల చక్రముల అస్త్రముల ధ్వనులు, జయ జయ ధ్వనులు, బేరీ మొదలైన యుద్ధ వాద్య ధ్వనులను ఒక్కసారిగా బ్రహ్మాండం భేదిస్తుందో ఏమో అని జనులు భయపడేటట్లుగా 4 దిక్కుల యందు వ్యాపించాయి. అప్పుడు కృష్ణ జరాసంధుల సేనలు ఒకదానికొకటి ఎదిరించి ప్రళయకాలంలో సముద్రాలు ఉప్పొంగినట్లు పొంగుతూ పట్టుదలతో పోరాడసాగాయి. మదించిన ఏనుగులు మహారణ్యం నుండి బయలు వెడలి వచ్చి ఒకదానితో ఒకటి పోరాడునట్లుగా మిక్కిలి వేగంతో పోరాడే సింహాల వలె ఇతరులు దగ్గరకు చేరరాని శరభ మృగములు పోరాడునట్లుగా మిక్కిలి కోపంగల గండ బేరుండములు పోరాడునట్లుగా సైన్యం పరస్పరం ఢీకొన్నది. తమ తమ దండుల నుండి బయటకు వచ్చి నానావిధ రూపములు వహించిన వీర రసముతో అన్నట్లుగా చూసేవారికి అనిపిస్తుంది. 5, 10, 100 ఒక్కొక్కటిగా కూడుకొని కుల పర్వత గుహలు ప్రతిధ్వనిలిచ్చేటట్లు సింహానాదాలు చేస్తూ గట్టిగా నవ్వుతూ శంఖాలు ఊదుతూ వికారపు అరుపులు చరుస్తూ అట్టే పొంగుతూ తమ్ము తామే పోడుకుంటున్నారు. శత్రు వీరులను సంవరిస్తున్నారు. పటహ, కాహల, బేరి, శంఖధ్వనులకు ఉప్పొంగుతున్నారు. అహంకారముల చేత తమ్ము తామే మెచ్చుకుంటున్నారు. గదలతో మోదుతూ, బాణాలను ప్రయోగిస్తూ, ఇనుప గుదియలతో అణిచిపెడుతూ, రోకొళ్లతో మొత్తుతూ, ఈటలతో పొడిచి పైకెత్తుతూ, కత్తులతో తెగనరుకుతూ, చక్రాలతో త్రుంచుతూ, నానా విధాలుగా తిరుగుతూ, శూలాల చేత ఎగురగొట్టుతూ, చురకత్తుల చేత క్రుమ్ముతూ ఈ విధంగా అనేక రీతుల పరాక్రమాన్ని చూపుతున్నారు. కాగా తిరుగులేని చక్ర బాణాల చేత కాల్బలం నేలకు ఒరుగుతున్నారు. రథాలు విరిగిపడుతున్నాయి. వివిధ ఆయుధ ప్రయోగాల చేత రథికులు శత్రువులను చిందరవందర చేస్తున్నారు. రథికుల యొక్క బాణ సమూహం చేత కంపింపక అమోఘ మేఘధారలకు చలింపని పర్వతాల వలె మదగజాలు రథాల మీదికి వచ్చి ప్రళయకాలమందలి యమదండం వలె బెదరు పుట్టించే తొండములను చాచి ఊగులాడించి నొగల కొనలను లాఘవంగా త్రిప్పి తీసి కుదించి విరగతీసి పొడి పొడి అయ్యేటట్లు త్రిప్పి నేల మీద పడవేయసాగాయి. భటులను భయంకరమైన రీతిలో బంతులలాగా ఎగురవేసి దంతాలతో కుమ్మేశాయి. గుర్రాలను చీల్చివేశాయి. ఇంద్రుని వజ్రాయుధపు వ్రేటులకు తప్పించుకొని దిక్కులకు ఎగిరిపోయే రెక్కలున్న కొండల వలె కవచాలతో భయంకరమైన సకిలింతల చేత మనోవేగం గల గుర్రాలు విజృంభించాయి. ఆ గుర్రాల అడుగుల నుండి రేగిన దుమ్ముచే అధికమైన అంధకారం వ్యాపించింది. ఆ కటిక చీకటిని కఠోరమైన కత్తుల యొక్క కాంతుల సమూహం చేత నివారిస్తూ నానా ప్రకారాలుగా శత్రుసేనలను గుర్రపు రౌతులు చీల్చి చెండాడుతున్నారు. ఈ విధంగా యుద్ధం భయంకరంగా సాగుతుంది. శ్రీకృష్ణుని పక్షంలో తెగిపడ్డ గుర్రాలు, పడిన ఏనుగులు, మరణించిన భటులు, ప్రవహించే నెత్తురు, తెగిన తలలు, ఒరిగిపోయిన దేహాలు, పొడి పొడి అయిన భూషణాలు, వీటితో భయంకరంగా ఉంది యుద్ధభూమి. ఓ పరీక్షిత్ మహారాజా, యాదవుల సైన్యమంతా భయపడిపోయింది. చంపబడిన ఏనుగులు, గుర్రాలు, కాలిబంట్లు అనే చతురంగ బలములు కలదైనా గెలుపు పొందలేక చెదరి 4 దిక్కులకు పారిపోయింది. బలరాముడు, యోధాగ్రేసరుడు, లోకోన్నత బాహుబల సంపన్నుడు శ్రీకృష్ణుడు ఇట్టి గన్నులను చిత్రంగా నిరోధించాడు జరాసంధుడు అని సౌదాగ్రం మీద నుండి పురస్త్రీలు మిక్కిలి పరితాపాన్ని పొందసాగారు. శ్రీకృష్ణుడు ఈ విధంగా తన సేనలు చెదిరి పారిపోగా చూసి సమర సంభ్రమం చేత భూభారాన్ని మోయగల ఏనుగు తుండాలను పోలిన బాహుదండముల చేత రేగి బ్రహ్మాండమనే గుహను భేదించేలా పాంచజన్య శంఖాన్ని నినదించాడు.
అది పిడుగుపాటి ధ్వని వలె ఉన్నది. శిఖలో మిక్కిలి ఒప్పిదమైన నెమలి పించం ఇంద్రధనస్సు వలె చూపట్టింది. శ్లాఘ్యమైన చేతుల యొక్క లాఘవం చేత బాణములను తీయుట, కూర్చుట, విడుచుట తెలియరాకుండా చక్రాకారంతో సూర్యమండల ప్రభను పోలి అతని శాంగమనే కోదండం యొక్క కొత్త కాంతులు తేజరిల్లింది. ఆ కాంతులు మెరుపులుగా దిగ్గజముల చెవులకు భీషణమై బెదరు పుట్టించే అల్లెత్రాటి ధ్వని ఉరుము వలె ఉన్నది. రథపు గుర్రముల త్రొక్కుడు వలన ఎగయు దుమ్ము చేత కమ్ముకున్న చీకటి అంధకార బంధురంగా భాషించింది. సాటిలేని ఆ యుద్ధాన్ని చూసి నారదుడు మొదలగు వారు పరవశించి మేఘోదయానికి హర్షించి ఆడే నెమళ్ళ లాగా నాట్యం చేస్తున్నారు. రథచక్రాల చప్పుళ్లకు భయపడి ఏనుగుల కుంభస్థలాలపై ఒరిగిపోతున్నారు యోధులు. యుద్ధ విషయంలో ఆ బలరాముడు వానకు అనుకూలమైన చల్లని గాలిలా ఉన్నాడు. ప్రళయకాలంలో నల్లనైన వానమబ్బు వలె శత్రువుల దేహములనే సాగుబడి భూములయందు బాణములనే వానను కురిపిస్తున్నాడు. ఆయుధాల ఒరిపిడి వలన కలుగు నిప్పురవ్వలు వానాకాలంలో వచ్చే మినుగురు పురుగులే అయ్యాయి. బాణముల చేత చెదరగొట్టబడిన శత్రురాజుల కిరీటముల యందలి కెంపులు పట్టు పురుగుల వలె ఉన్నాయి. వాడి అయిన అర్ధచంద్ర బాణముల చేత నరకబడినవై కృష్ణ కృష్ణ నీలు నీలు అంటూ నేల మీద పడే వీరుల దేహాలు రైతులు సాగుబడి కాలంలో వేళ్ళు నరకగా పడిపోతున్న వృక్షాల్లా ఉన్నాయి. తీక్షణములైన బాణములు తగిలి నోళ్ల నుండి రాలుతున్న దంతాలు జాజి పూగుత్తుల్లా ఉన్నాయి. వాడి అయిన బాణాలచే నరకబడి పొడవైన చేతులతో కూలిన కంఠాభరణాలు సర్పదేహాలతో కూడిన మొగలి పువ్వుల్లా ఉన్నాయి. భయంకరమైన నెత్తురని నీరు వెల్లువై పారింది. ఆ ప్రవాహంలో చేతులు పాములుగాను, తల పుర్రెలు తాబేళ్లుగాను, తల వెంట్రుకలు నాచుగాను, ముంజేతులు చేపలుగాను, తెల్ల గొడుగులు నురుగులుగాను, వింజామరములు అంశలుగాను, భూషణముల పొడి రాలిన రాసులు ఇసుక దిబ్బలుగా ఒప్పాయి. తర్వాత ఏం జరిగిందో చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.